జై జవాన్ జై కిసాన్ అంటూ లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడెప్పుడో అన్నారు. ఆ తరువాత దేశానికి రైతు వెన్నెముక అని కూడా ఎందరో కీర్తించారు. కానీ అన్నం పెట్టే రైతే కష్టాల సున్నం తట్టుకోలేక తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రైతు అన్నదాత. ఆయనే లేకపోతే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా నోట్ల కట్టలు తిని బతకలేడు. కంప్యూటర్ల ముందు కూర్చునే సాఫ్ట్వేర్లైనా పెద్ద పెద్ద సినీ స్టార్లైనా అన్నం తిననిదే బతకలేరు. మరి ఇంతమందికి జీవనాధారంలా నిలబడే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఇంట్లో అమ్మను పట్టించుకోనట్టే రైతుని పట్టించుకోవట్లేదా? ఏదో అలా చేసుకుపోతుంటారులే సైలెంట్గా అని అనుకుంటున్నారా? రైతు జీవితం నిత్య పోరాటం. ప్రకృతితో పోరాటం, కీటకాలతో పోరాటం, ఎరువులు పురుగుల మందుల కోసం పోరాటం, మార్కెట్ రేటు కోసం పోరాటం. ఇలా ఒక్కటేంటి, వ్యవసాయం అన్న పేరులోనే వ్యయం చేసి సాయం కోసం ఎదురు చూడటం అన్న అర్థం వస్తోంది. కష్టం, జీవితం అన్నీ మట్టిలో కలిసిపోతుంటే ఆ మట్టిలోనే తాను కలిసిపోయేందుకు రైతు సిద్ధపడుతుండటం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, కానీ రైతుల జీవితాలు అస్సలు మారట్లేదు. మరి ప్రభుత్వాల వాగ్దానాలు ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి? రైతే రాజు, మా ప్రభుత్వం రైతుల కోసమే ఉంది అన్న డైలాగులు ప్రభువులు బాగానే చెప్తారు. భూస్వాములకు రైతు బంధులిస్తారు, కానీ ఆ పొలాల్లో సాగు చేసే కౌలు రైతులకి మాత్రం పైసా ఇవ్వరు. కౌలు కట్టి ఒకవైపు, పంటలు పండక ఇంకోవైపు, పండిన పంటకి ధరలేక ఇంకోవైపు, అన్ని వైపులా అష్ట దిగ్బంధనంలా తయారైతే ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరి తీసేసుకుంటున్నాడు రైతు. ఇవే కాక ఇంకెన్నో దాష్టీకాలు, దుర్మార్గాలు రైతుని నిలవలేడలేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ రక్షణ మాటలు నీటి మూటల్లానే మిగిలిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనూహ్యంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సారు దీనిపై దృష్టి పెట్టి వారి కష్టాలను తీర్చే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రం సుభిక్షమవుతుంది. అన్నదాత కంట కన్నీరు ఇలాగే వస్తే అది ఎవరికీ మంచిది కాదు. మీరు అధికారంలోకి రాకమునుపు మీరు అన్న మాటలు ఒక్కసారి యాది చేసుకోండి. రేవంత్ అన్న రైతన్నకు ఆపన్న హస్తం ఏదన్నా.